కూటమి ప్రభుత్వం డిఎస్సి నియామకాల్లో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు రూరల్ పరిధిలో 3వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి రాత పరీక్షలకు సిద్ధమైన వేలాది మంది అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. కేవలం 29 క్రీడలు ఉన్న పాత జీవోను పక్కన పెట్టి ఎటువంటి సహేతుకత లేకుండా 65 ఆటలతో అర్ధరాత్రి చీకటి జీవోలు తీసుకొచ్చారని విమర్శించారు. దాదాపుగా 3 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిఎస్సిలో జరిగినటువంటి ఆ నియామకాలలో జరిగినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క అవినీతి కార్యక్రమాల్ని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలోనే 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. మేము ఎవరిని ఇబ్బంది చేయాలనో లేకపోతే కావాలనో మేము ఈ కార్యక్రమాలు చేయలేదండి. ఆశావహులు, అర్హత కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, రాత పరీక్షలకి సిద్ధమయ్యి ఆ టీచర్ ఉద్యోగాలు వస్తాయి మనకని ఆశపడ్డటువంటి వేల మంది ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు ఊహించినటువంటి చీకటి జీవోలని అప్పటికప్పుడు తెచ్చి కేవలం 29 ఆటలే ఉన్నటువంటి పాత జీవోని పక్కన పెట్టి కొత్త ఆటల్ని కూడా చేరుస్తున్నామని 65 ఆటలు మొత్తం కలిపి ఆ ఆటల్లో నిష్ణాతులైనటువంటి వారికి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చేయటం జరిగింది. ఆ రకంగానే వాటిల్ని కూడా నింపటం జరిగింది. ఉద్యోగాలలో వాళ్ళు చేరిపోవటం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ జీవో వచ్చిందో ఆ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది, వివరణ లేకుండా, సరైన సహేతుకత లేకుండా మీరు రాత పరీక్షల్ని ముగించేసి కేవలం ఒక జీవో ఆధారితంగా మీరు ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఎలా ఇస్తారు అని చెప్పి శాసన మండలి సభ్యులు, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మేరుగా మురళి కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. మరి మురళి గారికి కానీ చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ సరైనటువంటి సమాధానం ఆ మండలి సభలో రాకపోగా వాళ్ళ ఇష్టారీతిలో వాళ్ళు ఆ ఉద్యోగాలు ఇచ్చివేయటం జరిగింది. మరి ఆ కార్యక్రమాలన్నీ చూసి కడుపు మండినటువంటి, దిక్కు తోచనటువంటి విద్యార్థులు ఎవరైతే ఆ ఉద్యోగాల కోసం కాసుకొని కూర్చొని ఉండిన ఆశావాహులు అందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురై మాకు మోసం చేశారు ఇక్కడ అని వాళ్ళు బాధపడుతున్నట్టు సమయంలో ఆ పీడిత ప్రజల ఆశలను అడియాశలు చేసినటువంటి ఆ జీవోని రద్దు చేయాలని, జరిగినటువంటి డిఎస్సిలో అక్రమాలని సరిదిద్దాలని, మరి ఈ కార్యక్రమం నేరుగా విద్యాశాఖ మంత్రి కింద వస్తుంది కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ శ్రీ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని, ఎందుకంటే అంత తీవ్రత కలిగినటువంటి అంశం ఇది. మరి ఈ కార్యక్రమం రచ్చగా మారిన తర్వాత ప్రతి ఒక్కరూ, చదువుకున్న ప్రతి ఒక్కరూ ఇదేం పద్ధతి అని అడిగిన తర్వాత కొన్ని సవరణలు చేస్తాము మేము అని అసలు పరీక్షలో క్వశ్చన్ పేపర్లో అప్లోడ్ చేసిన వాళ్ళకి ఆ వ్యక్తికి మొట్టమొదటి ర్యాంక్ ఇచ్చి కూర్చున్నారు. ఎప్పుడైతే విపక్ష సభ్యులందరూ గలబా చేశారో ఆ అబ్బాయిని పక్కకు తప్పించేశారు. ఇప్పుడు చెప్పండి, మీరు సహేతుకంగా న్యాయంగా ఉద్యోగం ఇచ్చినట్లయితే ఆ అబ్బాయిని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అని అడుగుతున్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు ముందుగా మీరు చెప్పి, అయ్యా ఈ విధంగా జీవో ఇస్తూ ఉన్నాం, దాని సహేతుకతను అందరం కూడా కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామనే ఆలోచనే లేకుండా వారు చేసినటువంటి ఈ దుర్మార్గపు ఆలోచనకి ప్రతిఫలంగానే ఎంతోమంది విద్యార్థులు వారికి అవకాశాలు
రాగలిగున్నా కూడా రాలేకపోయాయని మనం చేస్తున్నాం. సార్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి దీని తీవ్రతను గుర్తించి మరి ఇటువంటి జీవోలు దేనికైనా ఇస్తారా, రేపు ఎప్పుడైనా ఇస్తారా? ఈరోజు బ్రిడ్జ్ అనే గేము ఒక స్కిల్ గేమ్ కిందనే ఉంది, ఎవరు కాదంటం లేదు. కానీ 53 పేక ముక్కలతో ఆడేటటువంటి ఆ ఆటని మీరు ఒక ఉద్యోగానికి అవకాశానికి ఏర్పాటు చేసినప్పుడు మిగతా ఆటలు ఏమండి, బ్లాక్ జాక్ ఏమండి, 13 ముక్కలు ఏమండి, 3 ముక్కలు ఏమండి, అన్నీ కూడా వాటితో వచ్చినాయే కదా. మరి ఇటువంటి ఆలోచన చేసినప్పుడు తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా మా వంతు ధర్మం మేము చేశాం. మరి ప్రభుత్వం కనుక ఈ కార్యక్రమాలన్నీ తర్వాత కూడా వారు కనుక స్పందించినట్లయితే 10వ తేదీ ర్యాలీల రూపంలో కూడా మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి వారు చేసిన పొరపాటుని సరిదిద్దుకోవాల్సిందిగా చెప్పదలుచుకున్నాం. మరి వారు దాని తర్వాత అయినా న్యాయబద్ధంగా జరిగిన అన్యాయానికి బలైపోయినటువంటి వారికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని మెగా డిఎస్సి దగాపడ్డ విద్యార్థుల కొరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు నిరాహార దీక్ష చేయమంటే ఆ దగాపడ్డ విద్యార్థుల కొరకు సంఘీభావం తెలిపేదానికి మేము రిలే నిరాహార దీక్షలు 3 రోజులు చేపట్టాము. ఈ వ్రాతపూర్వకంగా విద్యార్థులకు డిఎస్సి వ్రాతపూర్వకంగా లేకుండా వాళ్ళకి క్రీడా పోటీలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అందుకని మేము విద్యాశాఖ మంత్రి గారిని సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నాము, లేకపోతే నారా లోకేష్ గారిని వెంటనే రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.